బ్యాక్ టు మై ఛానల్ హరిత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే కృష్ణమ్మ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇవాళ చూడబోతున్నాం. ఇక కృష్ణమ్మ మూవీ రివ్యూ విషయానికి వస్తే అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన మూవీ. అక్కడక్కడ చిన్న సీన్స్ ఇబ్బందిగా అనిపించిన మూవీ మాత్రం చూడొచ్చు. ఇక యూజువల్గా మన లైఫ్లో మనం రివెంజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే భద్ర, శివ, కోటి వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఇక జైలు జీవితం గడిపిన శివ బయటికి వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని జీవితం సాగిస్తూ ఉంటాడు. ఇక మిగిలిన ఇద్దరు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. శివ సడన్ గా మీనా అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షల అవసరమై స్మగ్లింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా ఒకసారి ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ ముగ్గురు ఆ కేసు నుంచి ఎలా బయటపడతారు అనేది మూవీ. అనుకోకుండా ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మన జీవితాలు ఎలా నాశనం అవుతాయనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా ఆ ముగ్గురు ఆ కేసు నుంచి బయటపడతారా? ఆ కేసు తర్వాత వాళ్ళ ముగ్గురు ఏమయ్యారు? శివ అసలు ప్రేమించిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి సినిమా ఒక్కసారైతే బోర్ కొట్టకుండా చూడొచ్చు. ఇక సినిమా హైలైట్ విషయానికి వస్తే సత్యదేవ్ యాక్టింగ్ అనే చెప్పాలి. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం బీభత్సం. ఇక మిగిలిన ఇద్దరు సత్యదేవ్కు బాగా కోఆపరేట్ చేశారనే చెప్పొచ్చు. ఇక మధ్యలో సిద్ధి శ్రీరామ్ పాడిన ఒక లవ్ సాంగ్ మాత్రం సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇది కృష్ణమ్మ మూవీ రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.